జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజలైతే ఒక లెక్కాచారంలోనే ఉన్నారండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇంట్లోనే 5 ఓట్లు రావు, నువ్వు అసెంబ్లీలో పోయి ప్రతిపక్ష హోదా అడుగుతావు, ఎందుకు ఇస్తారు నీకని చెప్పేసి ఒక సెటైరికల్గా మాట్లాడుతున్నారండి. విషయం ఏంటంటే నీకు తల్లి ఓటేయదు, చెల్లి ఓటేయదు, బావ అసలు ఓటేయడు. ఇంకా వీళ్ళందరూ ఓటేయకపోతే నీకు బావ బిడ్డలు కూడా ఎందుకు ఓటేస్తారు? ఇకపోతే మీ పెద్దనాన్న కూతురు అయితే అసలు ఓటు వేయనే వేయదు. సొంత ఇంటినే సరిగ్గా చూసుకోవాలని నీకు 9 కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్రాని నీ చేతులు ఎలా పెడతామనుకున్నావు ఫేకు జగన్ అంటూ సోషల్ మీడియాలో ఒకటే సెటైర్లండి. ఏది ఏమైనా ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు, కానీ నువ్వు ఇంట్లోనే గెలిచలేనివాడివి రచ్చ ఏం గెలుస్తావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ ప్రజలైతే ఒక లెక్కలోనే ఉన్నారు. కానీ ఇది అర్థం కానటువంటి వైసీపీ నాయకులే అసెంబ్లీలోకి పోయి 10 నిమిషాలు కూడా ఉండకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఉంటాం, లేకపోతే లేదు అంటూ బాయ్కాట్ చేయడం అనేది చాలా దారుణం అండి.